వెల్కమ్ టు D24 టీవీ న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట గుర్రంపాలెం రోడ్లో గల పామాయిల్ తోటలో తూర్పు కాపు వన సమారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి తూర్పు కాపు కుటుంబాలు విచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో క్విజ్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలు పెద్దలు ఆటపాటలతో తిరునాలు తలపించేలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జ్యోతుల నెహ్రూను తూర్పు కాపు సంఘం పెద్దలు ఘనంగా గజమాలతో సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తూర్పు కాపులంతా ఒకే సంఘంగా ఉండాలని, జగ్గంపేటలో 2 సంఘాలు ఏర్పడడం మంచిది కాదని, ఐక్యమైక్యంగా ఒకటే సంఘంగా ఉండాలని, దీనికి జగ్గంపేట పెద్దలు అప్పలరాజు భద్రం చొరవ తీసుకుని ఒకే సంఘంగా ఏర్పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముది నారాయణ స్వామి, మాజీ పద్మావతి, గెడ్డం పెదకాపు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్పీఎస్ అప్పలరాజు, మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, వేములకొండ జోగారావు, జగ్గంపేట తూర్పు కాపు సంఘం గౌరవ అధ్యక్షులు పీల మహేష్, అధ్యక్షులు తాండ్రోతు నూకరాజు, సెక్రటరీ కరుముజి రామకృష్ణ, ట్రెజరర్ ప్రేమ స్వరూప్ బుజ్జి, జాయింట్ సెక్రటరీ నండ్ల చిరంజీవి, వైస్ ప్రెసిడెంట్ కొరాడ బాబురావు, మండల తూర్పు కాపు సంఘం మండల అధ్యక్షులు కోరుతూ తూర్పు కాపు సంఘం పెద్దలు పాల్గొన్నారు. వారికి మా తూర్పు కాపు సభ్యులందరూ తరఫున కూడా ఒక్కసారి ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్ యూ సార్. తూర్పు కాపు ఎప్పుడు తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని మీకు తెలుసు. ఎప్పుడు కూడా తూర్పు కాపు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక. అదే విధంగా మీరు వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, పేరు పేరున అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా డైరెక్టర్లకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అభినందించాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతో చక్కగా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, భోజనాలు లేవు, ఒక ఆర్గనైజేషన్ లేదనే లేకుండా చాలా చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా మనకి అతిథిగా మన జ్యోతుల నెహ్రూ గారిని పిలిచి ఇంత చక్కగా కార్యక్రమం చేస్తున్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జ్యోతుల నెహ్రూ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ సార్, చిన్నదేం కాదు పెద్దదే. అదేంటంటే ఓబీసీ సభ చాలా మంది చెప్పారు.